హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉంది. హార్వెస్ట్ చేసుకునే ముందు నేను కొన్ని సీడ్స్ చూపిస్తానండి. ఏం సీడ్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ నాకైతే ముగ్గురైతే సీడ్స్ అయితే వెరైటీ సీడ్స్ అయితే పంపించారు. నా దగ్గర నా గార్డెన్‌లో ఏవైతే సీడ్స్ లేవో వాళ్ళు గమనించి, "అనిత గారు మీ దగ్గర ఈ సీడ్స్ లేవు గదా! మీరు పెట్టండి" అని చెప్పేసి నాకైతే కొన్ని పంపించిర్రండి. అయితే నేను గూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్‌గా నాకు గూడా మా దగ్గర లేనివి మీరు మాకు పంపించారు గదా! మీ దగ్గర లేనివి గూడా మేము మీకు పంపిస్తామని జెప్పేసి నాకైతే ముగ్గురైతే నాకైతే పంపించిర్రండి. అవేమేం సీడ్స్ ఉన్నాయో, ఎవరెవరు పంపించారో మీకైతే ఇప్పుడు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే మనకు ఇష్టంతో పంపించిన వాళ్ళను మనము ఎప్పుడు మర్చిపోవద్దు. అందు గురించి నాకు కొత్తగా ఏం సీడ్స్ వచ్చినాయో మన గార్డెన్‌లోకి మన ఫ్రెండ్స్ ఏం సీడ్స్ అంటే మన సబ్స్క్రైబర్లు మన మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నన్ను సిస్టర్, సిస్టర్ అని మంచిగా ప్రేమతోటి పిలుస్తారు. మళ్ళీ ఆంటీ, సిస్టరు, అక్క, అనిత గారు అని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే నన్ను ఇష్టంతోటి మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్క నన్నైతే మంచిగా పిలుస్తారండి. అంత ప్రేమతోటి వాళ్ళు నాకైతే నా గార్డెన్‌లో ఏం లేవు అని గమనించి మరీ నాకు పంపిర్రంటే చాలా హ్యాపీ ఉంది. అయితే వాళ్ళు ఏమేం సీడ్స్ పంపించిర్రు, ఎవరు పంపించిర్రు ఇప్పుడు మీకైతే చూపిస్తానండి. చూడండి, రీతూ సింగ్ అని మహారాష్ట్ర నుంచి నాకు పంపించారండి. మహారాష్ట్ర అంటే వేరే రాష్ట్రం అండి. వేరే రాష్ట్రం నుంచి నాకు పంపించారు. తను మా వీడియోస్ అయితే ఎప్పుడు రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ అయితే కంపల్సరీ పెడతారండి. తన పేరు రీతూ సింగ్. మహారాష్ట్రలో ఉంటది. తనైతే నాకు రేర్ వెరైటీ సీడ్స్ అయితే పంపించారండి. అవేమున్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, రకరకాల సీడ్స్ అయితే పంపించిర్రు. ఇక్కడ పేర్లు అయితే రాసిచ్చిర్రండి. ఇవి తమ్మకాయ సీడ్స్ అంట. ఇవి తమ్మకాయ అంటే తీగ తమ్మకాయ అన్నమాట. తీగ తమ్మకాయ సీడ్స్ అయితే పంపించిర్రు. మళ్ళీ డబుల్ బీన్స్ అన్నమాట. ఇవి డబుల్ బీన్స్ అంట. నా దగ్గర అయితే ఇవి లేవు కదండి. అందు గురించి నా గార్డెన్‌లో లేనివి చూసి తను పంపించిర్రు ప్రేమతోటి. మళ్ళీ క్లవ్ బీన్స్ కూడా పంపించిర్రు. ఇంకా ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఇక్కడ గ్రీన్ గ్రీన్ లాంగ్ బ్రింజాల్. నా దగ్గర గ్రీన్ లాంగ్ బ్రింజాల్ లేదు కదా, లేనిది తనకు తెలుసు కదా, అందు గురించి మీ దగ్గర లేదు కదా అనిత గారు అని ఇట్లా పంపించిర్రు. చూడండి, చాలా విత్తనాలు అయితే పంపించిర్రండి. మళ్ళీ ఇందులో రెడ్ లాంగ్ బీన్స్, నా దగ్గర రెడ్ లాంగ్ బీన్స్ అయితే లేవు కదా, గ్రీన్ ఉన్నాయి. మళ్ళీ ఇవి వింగుడ్ బీన్స్ అండి. వింగుడ్ బీన్స్ నా దగ్గర పర్పుల్ కలర్ ఉన్నాయి. ఇవి మరి ఏ కలర్ అయితే తెలియదు. ఓన్లీ వింగుడ్ బీన్స్ అయితే రాసిండ్రు. చూడండి, ఇవేమో రెడ్ లాంగ్ బీన్స్ అనమాట. బొర్బాటీస్ అంటారు కదా, అవి అనమాట. నా దగ్గర గ్రీన్ ఉన్నాయి. పర్పుల్ కలర్ లేవు కదా, తను పంపింది. ఇవేమో వింగుడ్ బీన్స్ అనమాట. చూడండి, ఇన్ని రకాలు అయితే పంపించిర్రు. ఇంకా ఉన్నాయండి. ఇక చూడండి, ఇంకా చాలా పంపించిర్రు. తను నన్ను సిస్టర్, సిస్టర్ అని ప్రేమతోటి పిలుస్తదండి. నేను కూడా తనను సిస్టర్ అని పిలుస్తాను. ఇవి కస్తూరి బెండనంట. నా దగ్గర కస్తూరి బెండ అయితే అసలే లేదు కదా. చూడండి, కస్తూరి బెండ ఎన్ని విత్తనాలు పంపించిరో చూడండి. నేను ఈ బెండ కోసం చాలా వెతికినా. నాకైతే ఇక్కడ నేను ఎవరిని ఇంతవరకు అయితే అడగలేదు. తనను కూడా నేను అడగలేదండి. అడగకుండా నాకు ప్రేమతోటి తనే గమనించి నాకు పంపించింది. నేనైతే అడగలేదనమాట. తనైతే ఇగో పంపించింది. కస్తూరి బెండ అయితే నా దగ్గర అయితే అస్సలు లేవు. నాకు చాలా హ్యాపీ ఉంది తను పంపించినందుకు. మళ్ళీ ఇలా చూడండి, చిక్కుడంట. ఎంత మంచి రకరకాల చిక్కుళ్ళంట. 3 రకాల చిక్కుళ్ళనైతే రాసిర్రండి. 3 గింజ చిక్కుళ్ళు అని రాసి పంపించిర్రు. ఇగో ఇది చూడండి, ఇది వెరైటీగా ఉంది. ఈ చిక్కుడు చూస్తుర్రు కదా, ఈ చిక్కుడు వెరైటీగా ఉంది. ఇంగో ఇది కూడా నా దగ్గర లేదు. ఇగో ఇది కూడా ఈ కలర్ చిక్కుడు. ఇవి ఏం కలర్ అయితే రాయలేదు తను. 3 వెరైటీ చిక్కులైతే నాకు పంపించిర్రు. చూడండి, మన గార్డెన్‌లో లేనివి చూసి తను ఎంత మంచిగా పంపించిందో. అనిత సిస్టర్ గార్డెన్‌లో ఇవి లేవు కదా, పంపిద్దామని నాకు మెసేజ్ పెట్టి మరీ పంపించిర్రు. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇంత మంచి వెరైటీ సీడ్స్ వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీ ఉంది.
మళ్ళీ ఇందులో చూద్దాం ఏమున్నాయో. నేనైతే చూడలేదండి, ఓపెన్ చేసి కూడా చూడలేదు. ఇవి బాల్సమ్ సీడ్స్ అంటండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా బాల్సమ్స్ అంట అవి. ఇంకా మిగతావి కూడా ఉన్నాయండి, చూద్దాం. ఇవన్నీ ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్, ఇవేమో సూదిబంతి, ఆరెంజ్ సూదిబంతి అంట. ఇదేమో బాల్సమ్ సీడ్స్ అంట. ఇవేమో జీనియా అనమాట. జీనియా ఉన్నాయి, బాల్సమ్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆరెంజ్ కాస్మోస్ అంట. ఇవేమో ఆరెంజ్ కాస్మోస్. ఈ 4 అనమాట. 1, 2, 3, 4 4 పేర్లు రాసిరండి. జీనియా, బాల్సమ్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆరెంజ్ కాస్మోస్, ఈ 4 పేర్లు అయితే ఇక్కడ రాసిచ్చిర్రు అనమాట. చూడండి ఎంత మంచిగా సీడ్స్ అయితే నాకు ప్యాక్ చేసి పంపించిర్రో. మహారాష్ట్ర అంటే దగ్గర లేదు కదండి, అంత దూరంకి వెళ్ళి పంపించిరంటే గ్రేట్ కదా. ఇలా పెట్టేద్దాం, గాలి పెడుతుంది, పోతాయి మళ్ళీ. ఈ తర్వాత నేను సెట్ చేసుకుంటా. నాకైతే ఇగో ఈ విత్తనాలు అయితే చాలా హ్యాపీ ఉంది. ఇవన్నీ విత్తనాలు అయితే అబ్బా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కస్తూరి బెండ అసలు నా దగ్గర లేదు. ఇగో ఇవి కూడా నా దగ్గర లేవు. అందరికి తెలుసు కదా నా దగ్గర ఏమేమి లేవో. దగ్గర అయితే ఇక మంచి మంచి సీడ్స్ అయితే వచ్చినాయండి. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇవి మంచిగా ఆలోచించి మనం ఇంకో గార్డెన్ ఉంది కదండి, పెద్ద గార్డెన్, అందులో నాటుకుందాం. ఇంకొకటి అండి, ప్రియా అని పంపించింది, వెస్ట్ గోదావరి నుంచి పంపించిందండి. నేనైతే అడగకుండానే మంచిగా పంపించారు. చూడండి, చూద్దాం ఏమేమి పంపించిందో. 2 వెరైటీస్ ఉంది. ఇవి బ్లాక్ క్యారెట్ అంటండి. నా దగ్గర బ్లాక్ క్యారెట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అనిత ఆంటీ మీకు పంపిస్తా అని చెప్పి పంపించింది. ప్రియా అని మా సబ్స్క్రైబరే అనమాట. నేను కూడా తనకు సీడ్స్ పంపిస్తానండి అప్పుడప్పుడు. మొన్న కూడా పంపించిన గివ్అవేలో. ఇవి నేనేమో ఆ పేరు అయితే అడగలేదు, ఇంకేమేమో పంపినట్టురు. ఇవేమో వైజయంతి మాల సీడ్ అంట. చూడండి, వైజయంతి మాల విత్తనం ఇది ఒకటి. ఇంకా ఫ్లవర్స్ సీడ్స్ కూడా ఏమో పంపినట్టుంది. వీటి పేరు అయితే నేను అడుగుతానండి. ఇవి ఏదో బీన్స్ ఉన్నట్టున్నాయి. ఇదేమో వైజయంతి మాల పూస. చూడండి, ఈ చెట్టు అవుతుంది అనమాట. ఈ చెట్టు నుంచి పూసలు అవుతాయి. ఇవేమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి, ఏమిటివో. ఇదేమో నేతిబీర అనుకుంటా. ఇవి చాలా అల్కగా ఉంటాయి పూల సీడ్స్ అయితే, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇక మనకి ఇచ్చిర్రు అనమాట. ఇదైతే సుధారాణి అండి, మన సబ్స్క్రైబర్. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కదా వీడియోలో, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సంజు క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. తను కొత్తగా పెట్టింది. తన వీడియోలు కూడా ఫాలో అవ్వండి. కాకినాడ నుంచి పంపించారండి సుధారాణి. ఏమేమి పంపించిందో చూద్దాం. ఇవి తోటకూరనండి. ఇందులో రకరకాల తోటకూరలు ఉంటాయి కదా, అన్ని కలిపి ఇచ్చిన అని చెప్పింది. ఇదేమో చెట్టు బెండనండి. చెట్టు బెండ చూడండి, నా దగ్గర చెట్టు బెండ లేదు కదా, చెట్టు బెండ విత్తనాలు అయితే పంపించింది. చూడండి, చెట్టు బెండ. చెట్టు బెండ అంటే చెట్టు అన్ని చెట్లకే కాస్తాయి, కానీ అదేమో మంచిగా పెద్దగా అవుతుంది అనమాట. చెట్టు అంటే చెట్టు లెక్కనే అవుతుంది. ఇదేమో చిన్న చిన్న ముక్కలు లెక్క ఉంటాయి కదా నార్మల్వి. అదేమో పెద్ద చెట్టు లెక్క అయ్యి దానికి మంచిగా కాయలు మంచిగా వస్తాయి అనమాట. అది నా దగ్గర లేదు. అది మొత్తం ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఎట్లా, పండ్ల చెట్లు ఎట్లయితే అది కూడా అంత పెద్దగా స్ట్రాంగ్ అయ్యి పెద్దగా అవుతుంది అనమాట. దానికి కాయలు అవుతాయి అనమాట. మీకు కూడా తెలిసే ఉంటుంది అదనమాట. అది నా దగ్గర లేదు కదా, పంపించింది తను కూడా.
ఇది కూడా ఇప్పటిదాకా చెప్పాను కదా, తీగ చెమ్మకాయ పంపించింది. మళ్ళీ ఇది వైట్ కాడల తోటకూర అనమాట. ఇది వైట్ కాడల తోటకూర. ఇక్కడ రాసిర్రు వైట్ వైట్ కాడల తోటకూర అని ఇక్కడ రాసిర్రు. ఇగో వైట్ తోటకూర. ఇదేమో అన్ని కలిపి అంటే రకరకాల తోటకూరలు అనమాట. ఇందులో కూడా ఇంకా కొన్ని వేరే వెరైటీ తోటకూరలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రౌండ్ సొరకాయ ఒకసారి నేను హార్వెస్ట్ చేసిన కదా, అది రౌండ్ సొరకాయ. ఇందులో బుల్లెట్ మిర్చి ఉంది, మళ్ళీ స్టార్ మిర్చి కూడా ఉందండి. ఇంకా ఇందులో ఇంకా వేరే రకం తోటకూరలు కూడా ఉన్నాయి. చూడాలి, వేసి చూస్తా. తను కూడా మర్చిపోయిందంట, రకరకాలు ఉన్నాయి వేసిన అంటే నాకు గుర్తులేదు అని చెప్పింది. ఇవి నేతి బీర, ఇది వైట్ నేతి బీర, ఇది గ్రీన్ నేతి బీర. మళ్ళీ ఇందులో కొన్ని బెండ గింజలు ఉన్నాయండి. ఇవేమో మినీ మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ సీడ్ అంట. ఇది మార్నింగ్ గ్లోరీ అంటారు కదా, అదన్నమాట. ఇవేమో శంకుపూల సీడ్ అన్నమాట. కాయ అట్లనే ఇచ్చారు. ఇవి తోటకూరలో అన్ని రకాలు పంపించిన ఆంటీ అని చెప్పింది. తనకు కూడా అన్ని ఒకటేసారి వేసినా కానీ నేను అన్ని కలిపేసిన. రకరకాల తోటకూరలు అయితే వస్తాయి, మీరు వేసినాక తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్, దొరకడం చాలా రేరు, జాగ్రత్తగా కాపాడుకోండి ఆంటీ అని చెప్పింది సుధారాణి. నాకు చాలా సార్లు సీడ్స్ పంపించిందండి. నేను కూడా తనకు పంపిస్తా, తను కూడా నాకు పంపిస్తుంది. ఒకరి దగ్గర లేనివి ఒకరము ఇట్లా షేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు పంపించినందుకు పంపేయడం కాదు కదండి, ప్రేమతోటి ఎవరి దగ్గర ఏ సీడ్స్ లేవో ఆ సీడ్స్ నా దగ్గర లేనివి వాళ్ళు, వాళ్ళ దగ్గర లేనివి నేను ఇట్లా తీసుకొని కలెక్ట్ చేసుకుంటూ గార్డెన్ అయితే ఇట్లా డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. ప్రతి ఒక్క కూరగాయ అయితే, ప్రతి ఒక్క వెరైటీ అయితే మన గార్డెన్లో ఉండాలని ఎవరమైనా కోరుకుంటాం కదా. వాళ్ళ దగ్గర లేనివి నన్ను అడుగుతారు, నా దగ్గర లేని కూడా వాళ్ళని అడుగుతా. సుధారాన్ని అయితే నేను అడిగిన, వాళ్ళిద్దరిని అయితే నేను అడగలేదండి. అట్లా అనమాట. అడగకుండా నన్ను అర్థం చేసుకొని పంపించిర్రు. సుధారాన్ని నేనైతే చాలా రోజుల నుంచి ఒకరి దగ్గర లేనివి ఒకరి దగ్గర షేర్ చేసుకుంటుంటాం అనమాట. నా దగ్గర గార్డెన్లో చాలా సీడ్స్ తను పంపించినవి ఉన్నాయి, సుధారాన్ని పంపించినవి ఉన్నాయండి. చాలా హార్వెస్ట్ లాంగ్ బీన్స్, షార్ట్ బీన్స్, రౌండ్ సొరకాయ, ఇవన్నీ తను పంపించిన సీడ్సే ఉండే. ఇంతవరకు కూడా హార్వెస్ట్ చేసుకున్నా కదా, మీరు చూసిరు కదా. ఇదన్నమాట. నాకు ఎందుకో చూపించాలనిపించిందండి సీడ్స్. ఇవి తర్వాత ఆలోచించి కొన్ని అక్కడ వేసుకుంటా గార్డెన్లో. ఇక్కడ కూడా ఏదైనా ప్లేస్ మంచిగా ఉన్నది చూసి మంచిగా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీట్గా వేసుకుంటానండి. ఎక్కడ వేసుకుంటానో ఆలోచించి వేసుకుంటా విత్తనాలు. ఓకేనా అండి. నేనైతే ఈరోజు సీడ్స్ చూపించాలనిపించింది, చూపించాను. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, కట్ చేద్దాం ఫస్ట్. చూడండి, బీరకాయ అయితే కట్ చేసుకున్నా. ఇక్కడ లాంగు కాకరకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఇక్కడ షార్ట్ ఉంది. ఇదైతే సీడ్స్ కోసం వదిలేస్తానండి. మొత్తం తెంపుకుంటుంటే మళ్ళీ మనకు సీడ్ ఉండదు కదా. ఈడొకటి వదిలేసిన, మళ్ళీ అక్కడ ఒకటి వదిలేస్తున్నా. అక్కడ ఉంది, ఇగోండి అందులో ఉంది చూడండి. ఇగో ఇక్కడ ఉంది ఒకటి. ఇగో ఈడొక కాకరకాయ ఉంది, కట్ చేయాలి. ఇగో అదొకటి ఇదొకటి అయితే వదిలేస్తున్నానండి సీడ్స్ కోసం. ఇంకా మిగతాయి కట్ చేద్దాం. ఇది కలర్ చేంజ్ అయిపోతుంది, చిన్నగానే ఉంది, కట్ చేద్దాం. ఇది చిన్నవి లాంగ్వి రెండు కలిసి ఉన్నాయి ఇందులో, అందు గురించి ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ అంటే ఏమంటారు, బర్బాటీస్ అంటారు కదా, అవి ఇక్కడ ఒక 2 విత్తనాలు పెట్టినా. ఇక్కడ మొత్తం పాకుతుంది చూడండి, ఇక్కడ పెట్టిన మొక్క. ఇందులో బెండకాయలు కూడా ఉన్నాయండి, 2 అయినాయి, కట్ చేద్దాం. లేతగా ఉన్నాయి మంచిగా. బెండకాయలు అయితే కట్ చేద్దామండి, ఎక్కువ లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి, కట్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ లోపల ఒకటి.
కొత్త చెట్లకి కూడా అయినాయండి. ఎప్పుడైనా నేను చూసుకోనే లేదు. చెట్లు కొత్తగా ఉన్నాయని నేను వదిలేస్తే ఎప్పుడో రెడీ అయినాయి. నేను చూడలేదు చూడండి. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినాయండి. ఈ తొట్లలో మంచిగా పెరుగుతున్నాయి కానీ భూమిలో ఎందుకో రావట్లేదండి. ఆడ గార్డెన్‌లో అసలు భూమిలోనే ఉండిపోతున్నాయి. మరి ఎందుకో ఏమో! తొట్లలో మంచిగా వస్తున్నాయి చూడండి. కుండీలలో. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇంకా కాలే. ఇప్పుడిప్పుడే అవుతున్నాయి ఇవి. ఇక్కడ చూడండి రెడ్ బెండకాయ. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి. కట్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి. వచ్చుకుంటూ అట్లనే కాయ వస్తుంది చూడండి. కిందికెళ్ళి వస్తున్నాయి మంచిగా. ఇక్కడ చూడ తీగ అయితే మంచిగా గ్రీన్‌గా అవుతుంది. ఇగో చూడండి. చూడండి మన గార్డెన్‌లో ఆడ 2, ఈడ 2, ఆడ కొన్ని, ఈడ కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు చిక్కుడుగాయ కూడా ఉందండి. చిక్కుడుగాయ కట్ చేసుకుందాం. ఎండాకాలంలో ఇంత వచ్చినా ఎక్కువనే కదండి కూరగాయలు మనం బయట కొనకుండా. ఇక్కడ పూత చూస్తురా ఎంత మంచిగా వస్తుందో. మళ్ళీ అసలు ఈ చెట్లు తీసేద్దాం అనుకున్నా. ఎందుకంటే మొత్తం హీల్డ్ అయిపోయింది. ఇంకా రాదేమో ఎండాకాలం కదా పూత రాలిపోతుండొచ్చు అని చెప్పి తీసేద్దాం అనుకున్నా. తీసేద్దాం అనుకోని నెగ్లెక్ట్ చేసిన. చేసేసరికి మళ్ళీ చిగురులు వచ్చి పూత మంచిగా వస్తుంది చూడండి. నేను తీసేస్తే కష్టం అవుతుండే. ఎందుకంటే ఇవన్నీ వస్తున్నాయి కదా, గ్రేట్ కదా. ఇప్పుడు ఇవి తీసేస్తే మనకు హార్వెస్ట్ కూడా ఏం లేకుంటుండే ఇంకా. ఇప్పటికే హార్వెస్ట్ మొత్తం తగ్గిపోయింది. వంకాయలు తప్ప ఏం లేవు మన గార్డెన్‌లో. ఇక ఇవి కూడా లేకుంటే ఇంకా కష్టమవుతుండే అనమాట. వంకాయలు రోజు ఎన్ని తింటామండి. తెంపడము అందరికి ఇవ్వడం సరిపోతుంది. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. అట్లే కట్ చేద్దాం. చూడండి టమాటాలు ఇగో ఎంత రెడ్గా అయిపోయినాయో చూస్తున్నారు కదా. ఇవి కట్ చేద్దాం. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇగో ఇక చూడండి. ఇగో చూడండి కొమ్మకు గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయి టమాటాలు అయితే. చూస్తారు కదా. ఇవి కట్ చేద్దాం.
చూడండి మిల్లీ బగ్స్ అయితే చాలా అటాక్ చేస్తున్నాయి. ఇగో మిల్లీ బగ్స్ చూస్తుర్రు కదా! అబ్బో! మొక్కలు చూస్తే గ్రీన్‌గా ఉన్నాయి. మళ్ళీ మొత్తం ఖరాబ్ చేయడానికి వచ్చినాయి ఇవి. రేపు కంపల్సరీ స్ప్రే చేయాలండి. లేకపోతే మొక్కలన్నీ పాడు చేస్తాయి. ఇగో చూడండి ఇక్కడున్నాయి. కలర్ అయితే భలే బాగా కనిపిస్తాయి ఇవి రెడ్‌గా. మొత్తం తెంపేసుకున్నా. చూడండి, చూడండి ఇన్ని వచ్చినాయి టమాటాలు, చెర్రీ టమాటాలు. ఇక్కడ చూడండి మిర్చి. ఇది సూర్యముఖి మిర్చి ఒకటే ఉంది మన గార్డెన్‌లో. ఇవి కట్ చేద్దామండి. మస్తు కాయలైనయి. ముదిరినయి తెంపుకుందాము. నేనైతే నారు అనవసరంగా పడేసిన అనిపిస్తుంది. అసలు ఈ మొక్క దగ్గరికి రాంగానే మళ్ళీ ఇట్లా మంచిగా అవుతది అనుకోలేదండి. నారు కొంచెం లైట్‌గా ముడతా ఉంటే ఇప్పుడే నారే ముడతా ఉంది. ఇంకా కాయలేమైతాయి అని చెప్పేసి ఈ ఒక్క నారు ఎందుకో ఇందులో పెట్టేసిన. మిగతాదంతా ఇంగ ఎందుకో పెట్టాలనిపియలేదండి. నారు ఫ్రెష్‌గా ఉంటే పెట్టాలనిపిస్తుండే. నారు ముడుతుంది ఇంకెట్లొస్తదేమోనని అంతా తీసేసిన అనమాట. నేను విత్తనాలు పోసుకొని పెంచిన మొక్క అనమాట ఇది. అయితే తీసి పడేసిన నారంతా. ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా తీసేసిన అని. బాగొచ్చింది చూడండి. ఇట్లా వస్తుండేనేమో అన్నీ పెట్టుకునుంటే. ఇప్పుడు మన గార్డెన్‌లో చాలా మిర్చి ఉంటుండే. ఇంకోసారి అట్లా అయినప్పుడు పడేయనింగ. ఒకసారి మనకు ఎక్స్‌పీరియన్స్ అయితది. అంటే ముడత ఉన్నా గూడా మళ్ళీ తర్వాత కవర్ అయితదని అర్థమైపోయిందనమాట. ఇది జాగ్రత్తగా తెంపుకోవాలండి. సీజర్‌తో కట్ చేసుకుంటా. ఇవి కష్టమైతుంది ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇవి చేత్తో కట్ చేస్తుంటే మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి. కొంచెం లేట్ అయినా సరే ఇట్లా కట్ చేసుకుంటా. సూర్యముఖి మిర్చి. అంటే పైకి చూస్తుంటాయన్నమాట ఇవి. ఆకాశాన్ని చూసే మిర్చి. అసలు మేము చిన్నగున్నప్పుడు ఇట్లాంటి మిర్చే లేకుంటుండే. మాకు ఇవి గార్డెనింగ్ స్టార్ట్ చేసినంకనే వెరైటీ చూడగలుగుతున్నా నేను గూడంగా. పెట్టగలుగుతున్నా, పెంచగలుగుతున్నా. చిన్నప్పుడైతే అంటే మొన్నటి వరకు గార్డెన్ స్టార్ట్ చేసే వరకు నాకు ఇట్లాంటి మిర్చి ఉంటదని గూడా తెలవదు. మనం ఇట్లా గార్డెనింగ్ చేస్తుంటే అన్నీ తెలుస్తుంటాయి చూడండి. ఎన్ని రకాలుంటాయో అసలు. కూరగాయల్లో చాలా రకాలుంటాయి. మిర్చిలో ఎన్ని రకాలు చూస్తుండ్రు గదా! ఇప్పుడు ఒకరొకరు గార్డెన్‌లో ఎన్ని రకాల మిర్చి ఉంటున్నాయో. అప్పుడు చిన్నప్పటి నుంచి చూసేది ఒకటే రకం మిర్చి మేమైతే. నార్మల్‌గా మార్కెట్‌లో దొరుకుతాయి చూడు అవే తెలుసు మాకు. ఇప్పుడు తెలుస్తున్నా ఇన్ని రకాలుంటాయని. డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలవకుండే, స్టార్ ఫ్రూట్ అంటే తెలవకుంటుండే. అల్ల నేరేడు పండ్లుల్లో తెల్ల నేరేడు ఉంటదని గూడా తెలవకుంటుండే నాకైతే. జామకాయలలో ఎన్నో రకాల జామకాయలున్నాయి. అందులో ఏదో నాకు అసలు ఒకటే జామకాయ ఉంటదనుకుంటుంటే మనకు తెలవదు గదండీ. గార్డెనింగ్ జేయకముందు ఏమి తెలవకుంటుండే. ఇప్పుడైతే అన్నీ మన గార్డెన్‌లోనే తెలుసుకోవడమే గాకుండా మన గార్డెన్‌లోనే పండించుకుంటున్నాం జూడండి. అట్లా మనము ఇట్లా గార్డెనింగ్ జేస్తుంటే అన్నీ తెలుస్తుంటాయన్నమాట. మనం యూట్యూబ్‌లో గూడా చూస్తుంటాం గదా! చూడడమే గాకుండా మనం గూడా మన గార్డెన్‌లో పెంచుకుంటున్నాం రకరకాల కూరగాయలు. వెరైటీ కూరగాయలు. అసలు పచ్చిమిర్చి మందులు కొట్టకుండా గూడా బయట బజార్‌ల ఏమంటారు మార్కెట్‌లో రైతుల దగ్గర మందులెక్కువ కొడతారు గదండీ! మన దగ్గర మందులు కొట్టకున్నా గూడా ఎంత మంచిగొస్తున్నాయి జూడండి. అంటే పశువుల ఎరువుకి అంత బలం ఉంటదనమాట. అంటే ఆరోగ్యంగా ఉంటది. మొక్క ఆరోగ్యంగా ఉంటే పెస్ట్ అటాక్ గావన్నమాట. మనం భూమిలో బలం లేకుండా భూమిలో ఏం లేనిది మనం మొక్క పెట్టినామనుకోండి ఆహ్, పెడితే ముడత, అడ్డమైన రోగాలొస్తాయి ఈ మిర్చికి. అందు గురించి మనము సగానికి సగం పశువుల ఎరువు కలుపుకుంటున్నాం గాబట్టి మొక్కకి
ఎలాంటి ఆరోగ్యంగా మొక్క ఆరోగ్యంగా ఉంటది. మళ్ళీ ఎలాంటి రోగాలు రాకుండా పశువుల ఎరువు వల్ల ఎలాంటి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటది. ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి రోగాలైతే రావన్నమాట. మనుషులకు గూడా అంతే. మనం ఆరోగ్యంగా ఉంటే అన్నిటికి తట్టుకోగలుగుతాం. ఇది గూడా అంతే. మొక్క మొక్క భూమిలో బలం ఉంటే ఏ రోగమొచ్చినా మొక్క తట్టుకోగలుగుతదనమాట. అట్లా మనం పశువుల ఎరువు చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే పశువుల ఎరువే ఎక్కువ అన్నిటికంటే బెటర్. చూడండి కొన్నైతే వచ్చినాయి. ఒక రోజుకు సరిపోయేటన్నయితే వచ్చినాయి. ఇప్పుడు ఆకుకూరలున్నాయి కట్ చేసుకుందాం రండి. గార్డెన్‌లో అయితే తోటకూర అయితే విపరీతం ఉందండి. ఎక్కడ చూసినా తోటకూరనే ఉంది. దబ దబ కట్ చేద్దాం. వీడియో అయితే లెంత్ అయిపోయింది చూడండి. ఆకుకూరలే ఈజీగా అయిపోతది. తొందరగా అయిపోతది కదా అనుకొని వచ్చినా మళ్ళీ లేట్ అయితుంది. విపరీతం మొలుస్తుందండి. ఎంత కట్ చేసినా కూడా మొలుస్తూనే ఉంది. ఇక్కడ చామంతి పూల చెట్టు మొత్తం కప్పేసినాయి ఇవి. ఏడ ఖాళీగా ఉంటే అవే మొలుస్తున్నాయి. ఇంకా నయం గడ్డి మొలవట్లేదు. అవసరం ఉన్నాయే మొలుస్తున్నాయి. ఏడనన్నా ఒకటి మొలుస్తుంది ఇట్లా గడ్డి అంతే. ఎక్కువ శాతం అయితే ఆకుకూరలే మొలుస్తున్నాయి. గడ్డి కూడా పెరగనీయొద్దండి. ఎప్పటిదప్పుడు తీసేసుకోవాలి. తీసేయాలి. టైం ఉన్నప్పుడు ఇదంతా తీసేస్తా. ఇక్కడ చూడండి ఈ చుట్టుపక్కల మొత్తము తెల్లగల్జేరు మొలిచింది. ఇది కూడా తీసేద్దాం. ఇగో ఇక్కడ పాయల కూర, ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బెండ విత్తనాలు నాటుకున్నా. అసలు బెండ మొక్కలు కొంచెం ఇంత పెరిగినాయి. పెరిగిన తర్వాత ఆవిటికంటే హైట్ మొత్తం ఇవి కనిపియకుండా కవర్ చేసేసి డామినేషన్ చేసి వచ్చేసినాయి చూడండి. ఇది మెల్లగా తీసేద్దాము. బెండ మొక్కలు ఖరాబు కాకుండా తీయాలండి. ఇగో ఇవి ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి ఇది పీకేసేయాలి మొత్తం. ఇవి తీస్తేనే బెండ మొక్కలు కనిపిస్తాయి. జాగ్రత్తగా తీయాలి. గడ్డి మొలిచింది. చూడండి ఇక్కడ బెండ ముక్కలు చూసి మెల్లగా కట్ చేయాలి. ఇవి మెల్లగా కట్ చేస్తున్నానండి చెయ్యి అడ్డం పెట్టి. లేకపోతే ఇవి కూడా ఊడొచ్చేస్తాయి. మొక్కలు చిన్న మొక్కలు ఉన్నాయి. చూడండి గడ్డి కూడా వస్తుంది. ఇదంతా తర్వాత తీసేసుకుందాం అనుకుంటే ఇందులో గడ్డి కలిసింది. ఇగో ఇది కూడా తీసేద్దాం. రెడ్ తోటకూర మెల్లగా కట్ చేద్దాం. తీసేద్దాం మెల్లగా. ఇట్లా చేతి అడ్డం పెట్టి చూడండి ఇట్లా తీయాలి. లేకపోతే వేర్లు ఇక్కడనే బెండ మొక్కలు ఉన్నాయి. ఇక్కడనే ఇది మొలిచింది. ఇట్లా మనం రప్పున వీకినామనుకో ఇదంతా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇట్లా నిదానంగా తీసేసుకోవాలన్నమాట. ఆడికి ఇగో చూడండి భయమేస్తుంది. మొక్కలు ఇవి వీకుతుంటే ఉంటాయా పోతాయా అని.
చూడండి ఇగో ఈ బెండ మొక్క ఇక్కడ ఉంది కదా, ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇగో ఇక్కడనే మొలిచింది చూడండి, ఇగో ఇక్కడనే మొలిచింది చూడండి, ఇగో ఇక్కడ నిదానంగా తీసుకోవాలి. ఇవి చూడండి ఆడికి అడ్డం పడుతున్నాయి మొక్కలు. ఈ గడ్డి మొలిస్తే చాలా కష్టం అండి. పెద్దగా మొక్కలు పెద్దగైనాక మొలిస్తే ఏం కాదు, చిన్న చిన్న మొక్కల మధ్యలో మొలిస్తే జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి బెండ మొక్కలు. వీటికి కొన్ని వాటర్ పోసి వెళ్ళాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం దీంట్లో వాటర్ ఎందుకు వేయలేదంటే, ఇప్పుడు మనం గడ్డి అంటే ఈ ఈ మొక్కలు పీకుతున్నాం అనుకోండి, మెత్తగా ఉంటే ఈ మొక్కలు కూడా వచ్చేస్తాయి అనమాట పైకి. అందు గురించి నేను నిన్న సాయంత్రం వాటర్ పోయలేదు. ఇప్పుడు ఇది తీసేసుకున్నా కదా, ఇప్పుడు మంచిగా వాటర్ పోసి ఇంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి బెండ మొక్కలు ఎంత మంచిగా మొలిచినాయి. ఈ బెండ మొక్కలైతే నేల మీద కంటే ఈ కుండీల్లోనే మంచిగొస్తున్నాయండి. నేనక్కడ పెట్టిన నేల మీద గింతే ఉన్నాయి, పెరగట్లేదు. గిత ఉన్నాయి, పెరగట్లే. అందులోనే పూతొస్తుంది. నాకస్సలు ఆ భూమి మీద పెట్టడం నచ్చలేదు. మరెందుకు రాలేవో తెలియదు. ఇంకా మిగతాయి గూడా పెట్టినా, ఏనుగుదంతం బెండ విత్తనాలైతే పెట్టినా. అవి కొంచెం మంచిగున్నయి. చూడాలి ఎంతవరకొస్తాయో. ఇవైతే కుండీలలో అయితే సూపరొస్తున్నాయి జూడండి. ఇగో ఇక్కడ గూడా అట్లనే ఉన్నాయి. వామ్మో! ఇగ చూస్తుర్రు కదండీ ఎట్లా మొలిచినాయో. ఇండ్లో అన్ని బెండ గింజలే వేసుకున్నా. మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. సేమ్ అండి. ఇగో ఇది కూడా అట్లనే చేయాలి. ఇగో ఇక్కడ బెండ విత్తనాలు, బెండ మొక్కలు చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో. వీటిని ఇగో చూడండి ఎంతగానో కప్పేసినాయో ఇవన్నీ. ఆకులు కూడా మంచిగా ఉన్నాయి ఇవి. ఖాళీకుండి అయితే ఇట్లనే కట్ చేసుకొని వదిలేస్తుంటేనండి, మంచిగా ఉంది ఆకుకూర. కానీ బెండ మొక్కలు కూడా రావాలి కదా, ఇవి ఇట్లనే ఉంటే బెండ మొక్కలు చనిపోతాయి అన్నమాట. ఇందులో గడ్డి కూడా ఉంది. ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి ఇప్పుడు గడ్డి అంతా తీసేసినాక. భయమేస్తుంది, మర్చిపోయి అది అది కూడా వీకేసిన అనుకోండి. ఇందులో తెలియక దబదబ వీకేసేటప్పుడు బెండ మొక్కలు ఉంటే ఇంకేంలే. ఇవి అపురూపంగా పెంచుకుంటున్నాను నేనైతే. ఈసారి అయితే బెండ మొక్కలు చాలా కష్టపడుతున్నాయి, తొందరగా రావట్లేదు. చూశారు కదండి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇది కూడా వద్దు, ఇది పప్పు బుడుమ అదే మొలిచింది. చూడండి ఆ కుండీలో ఈ కుండీలో అయిపోయింది. ఇది ఒక కుండీలో కట్ చేద్దామండి. ఇందులో కూడా చూడండి ఇది ఒక కుండీలో తీసేసుకుందాం. కానీ భలే బాగుందండి, ఆకుకూర అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ ఎండాకాలంలో ఎక్కడ లేని ఆకుకూరలు మొలుస్తున్నాయి చూడండి. ఎలాగో నువ్వు పోసినావు కదా, ఊడవాలి కదా.
ఇలా అసలు మీదికే లేవలేవు చెట్లు. ఇగో ఇందులోనే ఉండిపోయినాయి. చూడండి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది వీటికి. ఇగో ఇక్కడ ఇక్కడ అక్కడ కట్ చేసుకున్నానండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నా వల్ల కాదు ఇంకా. చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఆడ కొన్ని ఈడ కొన్ని కొన్ని వచ్చినాయండి. నిన్నటి వీడియోలో వంకాయలు బాగా దింపినా కదా, అమ్మో వంకాయలు దింపేసరికి అయితే అమ్మో చాలా కష్టమైందండి. నిన్న అయితే కాలేదు, ఇవి మిగిలిపోయినాయి అనే ఉద్దేశంతో ఈ రోజు అయితే కట్ చేసుకున్న చిన్న హార్వెస్ట్. చూస్తున్నారు కదండి, ఏడవైనా ఆకుకూరలు అన్ని మొలుస్తున్నాయి. ప్రతి ఒక్క కుండీలో ఇట్లనే మొలుస్తున్నాయి. అవన్నీ తీసేసుకుంటూ ఉండాలి, చిన్న చిన్న మొక్కల్ని కాపాడుకుంటూ రావాలి. అన్నిట్లు ఇట్లనే పెరుగుతుందండి. అవి ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, అవి నేను సాయంత్రం అన్ని తీసేసుకొని కుండీలన్నీ మంచిగా క్లీన్గా చేసుకొని వాటికి కొంచెం పోషకాలు అయితే ఇవ్వాలి. అంటే ఉల్లిగడ్డ పొట్టు ద్రావణం అయితే రెడీ ఉంది, అది ఇస్తానండి సాయంత్రము. మొత్తానికైతే ఈరోజు హార్వెస్ట్ ఇదే అనమాట. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.